ఈ రాబోయే 5 సంవత్సరాల కాలంలో 6,000 కూడా ప్రభుత్వమే మళ్ళీ దాన్ని మళ్ళీ మా పార్టీయే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెల్లించి 17,000 ఇచ్చి 15,000 ఎక్కచ్చిగా 15,000 అమ్మ ఖాతాలో ఉండేటట్లు ఖర్చుకు ఉండేటట్లు 17,000 రూపాయలు ఇస్తామనే విషయాన్ని కూడా మరి చెప్పడం అనేది చాలా సంతోషదాయకమైన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇంతేకాదు ఉద్యోగ సంఘాల ఈ మధ్య ఓ సబ్ కమిటీ ఉంది. ఆ సబ్ కమిటీలో నేను కూడా మెంబర్గా ఉన్నాను. ఆ సబ్ కమిటీలో ఎవరైతే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారో అన్ని డిపార్ట్మెంట్లో రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా వాళ్ళందరూ పదే అడిగేవారు. పారిశుద్ధ్య కార్మికులు కానీ, లేదు అంగన్వాడీ కార్యకర్తలు కానీ, లేదు ఎస్ఎస్సీలో పనిచేస్తున్న వాళ్ళు కానీ, లేదు వివిధ డిపార్ట్మెంట్లో చేస్తున్న వాళ్ళు కానీ వాళ్ళందరూ అడిగారు, అయ్యా మాకు 12,000 10,000 రూపాయలు మాకు వచ్చి ఇన్కమ్ లిమిట్ పెట్టారు, మేమందరం పేదలం, మాకు వచ్చి ఇవే తీస్తున్న సంక్షేమ నవరత్నాలు మాకు అందట్లేదని చెప్పని వాళ్ళు అడిగారు. ఇవాళ వాళ్ళందరికీ చెప్పాం, మీ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. తప్పకుండా ముఖ్యమంత్రి గారు మనసున్న ముఖ్యమంత్రి దాని మీద స్పందిస్తారు. తప్పకుండా వచ్చే మేనిఫెస్టోలో ఈ అంశాన్ని పొందుపరుస్తారు. మీ మాటగా మీ తరపున మేము చెప్తామని చెప్పని ముఖ్యమంత్రి గారికి వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. వాళ్ళ ఆవేదనతో ముఖ్యమంత్రి గారు చెప్పాం. మనసున్న ముఖ్యమంత్రి కాబట్టి ఆలోచన చేసి వాస్తవం చేసి ఆ వస్తున్న డబ్బుల కొరకు మరి సరిపడది అనేది ఆయన కూడా ఆలోచన చేసి వారి కుటుంబాలు కూడా బాగోవాలని, వాళ్ళ పిల్లల పాప కూడా బాగా చదువుకోవాలని, వాళ్ళు కూడా ఆర్థిక పరిపుష్టిగా ఉండాలని, మరి ఇవాళ 25,000 రూపాయల జీతం వరకు ఎవరైతే అవుట్సోర్స్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ నవరత్నంలో తీసుకెళ్ళడం అనేది చాలా పెద్ద విషయం అని చెప్పిన విషయాన్ని ఇలా మీ అందరికి కూడా మనం చేస్తున్నాం. ఎందుకంటే ఇది ఇంతకుముందు 10 నుంచి 12,000 రూపాయలు ఉండి హైయెస్ట్ వాళ్ళు పర్ క్యాపిటల్ ఇన్కమ్ వాళ్ళకి జీతం ఇస్తే మాత్రం వాళ్ళకి దీనికి అర్హులుగా అయ్యేవారు. ఇది 6 స్టెప్ వాలిడేషన్లో. ఇవాళ అలా కాదు, దాన్ని 25 వరకు పెంచారు. ఎవరైతే రాష్ట్రంలో ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అందరికీ కూడా ఇది మేలు జరుగుతుంది, ఆ కుటుంబాలన్నీ కూడా మంచి జరుగుతాయనే విషయాన్ని మీ ద్వారా ఆ కుటుంబాలన్నిటికీ కూడా ఇవాళ తెలియజేస్తాను. ఇంత మనసున్న ముఖ్యమంత్రికి నిజంగా వ్యక్తిగతంగా నేను కూడా ఆయనకి మనస్ఫూర్తిగా ఆయనకి వాళ్ళ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ సమావేశాల్లో వాళ్ళు చెప్పిన మాటలు, వాళ్ళు చెప్పిన బాధలు, వాళ్ళు చెప్తున్న విషయాలు మా కంటితో మా చెవులతో మేము విన్నాం కాబట్టి మా విషయాలన్నింటినీ కూడా వాళ్ళ మాటగా వారికి చెప్పడం జరిగింది. ఇది ఇవాళ. అంతేకాదు రైతు భరోసా ఏదైతే ఇంతకుముందు 13,500 రూపాయలని ఆ రైతుకి పంట పండించుకునే నేపథ్యంలో మరి పెట్టుబడిగా ఉండాలని ఏదైతే నిర్ణయం చేశారో దాన్ని ఈరోజు 16,000 వరకు పెంపొందించారు. ఈ 16,000ని ఇంతకుముందు ఆ 13,500 ఇంతకుముందు 3 దఫాలుగా ఇచ్చేవారు. ఇప్పుడు కూడా 3 దఫాలుగా 8,000 రూపాయలు వచ్చి పంట వేసుకునే సమయానికి, ఇంకో 4,000 వచ్చి వాళ్ళకి మదుపుల కోసం అవసరమైన సమయానికి, ఇంకో 4,000 వచ్చి పండగ సంక్రాంతి సమయంలోనూ మరి 16,000 రూపాయలు ఇవ్వాలనేది మరి మేనిఫెస్టోలో నిర్ణయించి ఈ ఎన్నికల ప్రణాళికలో పెట్టమనేది జరిగింది. రైతాంగానికి ఈ విషయం చెప్పడానికి ఎంతో మళ్ళీ మా నాడుతో కూడా చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాం ఈ సందర్భంగా కూడా. ఇంతేకాదు ఏదైతే వాహన మిత్రకి ఇస్తున్నా దాన్ని ఆటోలకి ట్యాక్సీకి
క్యాబ్లకి ఇచ్చేవారు. మాల్ను దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ ట్రక్కు డ్రైవర్లకి మాల్ వరకు కూడా దాన్ని హెవీ వెహికల్స్ కూడా దాన్ని ఇంతకుముందు లైట్ వెహికల్కి ఇచ్చేవారు. ఇప్పుడు హెవీ వెహికల్ కూడా దాన్ని ఎక్స్టెండ్ చేయడం, దాంతోపాటు వాళ్ళకి మరి ప్రమాద బీమాని 10 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పడం, ఏదైనా జరగకూడదు జరిగి దేవుడు ఏమైనా తల చూడబోతే ఆ కుటుంబాన్ని ఈ జగనన్న ప్రభుత్వం ఆదుకుంటుందనేది ఈ ప్రమాద బీమా ద్వారా మరి అనే విషయాన్ని కూడా మనందరికీ కూడా ఎవరైతే డ్రైవర్ కార్మిక సోదరులు ఉన్నారో వాళ్ళందరికీ ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. అంతేకాదు ముఖ్యంగా ఏదైతే వృద్ధాప్య పెన్షన్ ఉందో, సామాజిక పెన్షన్ ఏదైతే ఇస్తున్నామో ఆ 60 సంవత్సరాల నిండిన ఆ వృద్ధులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే వితంతువులు ఉన్నారో, ఎవరైతే వికలాంగులు ఉన్నారో, ఎవరైతే గీత కార్మికులు ఉన్నారో, ఎవరైతే నేత కార్మికులు ఉన్నారో ఆ ఇస్తున్న పెన్షన్ 3,000 రూపాయలని దాన్ని 3,500గా మరి పెంచుతూ 6 నెలలకు మొదటి 6 నెలల్లో 250 రూపాయలు, మళ్ళీ 6 నెలల్లో ఇంకో 250 రూపాయలు మరి పెంచడానికి 2 దఫాలుగా 6 నెలలు కాదు, సారీ 6 ఆఫ్ 2.5 సంవత్సరాల్లో 250 రూపాయలు, ఇంకో 2.5 సంవత్సరాల్లో ఇంకో 250 రూపాయలు, 5 సంవత్సరాలు మరి 5 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి 3,500 రూపాయలుగా ఇవ్వడానికి మరి ఎన్నికల మేనిఫెస్టో పెట్టడం అనేది చాలా సంతోషం.